హాయ్ అందరికీ, నేను స్వరాలి. డ్రామాలోస్ సీత 8వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. శిల్పని రామ్ని అలా క్లోజ్గా చూసిన సీతు గుండె పగిలిపోయింది. వాళ్ళిద్దరూ లవర్స్ అన్న విషయం ఆమెకి తెలుసు, కానీ ఏమూలో ఆమె మెడలో తాళి ఆమెను అసూయపడేలా చేస్తోంది. శిల్ప తనను క్షమించిందని ఆనందంగా ఇక్కడికొచ్చింది. కానీ వాళ్ళిద్దరినీ ఆ పరిస్థితుల్లో చూసి ఆమెలో చెప్పలేనంత బాధ కలిగింది. సీతు మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న శిల్ప మనసులో, నిన్ను రామ్ని ఒకే బెడ్ పై చూసినప్పుడు నేను కూడా ఇలాగే బాధపడ్డాను. ఇప్పుడు నీ వంతు. దీన్ని ఇంతటితో వదిలిపెడతాను అని అనుకోవద్దు. అప్పుడే ఏం చూస్తావు, ఇంకా ముందు ముందు చాలా ఉంది అని మనసులో అనుకుంది శిల్ప. సీతు ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిల్చుంది. వాళ్ళిద్దరిని అలా చూసి రామ్ ఒక్క క్షణం ఇరకాటంలో పడ్డాడు. అతను కావాలని శిల్ప దగ్గరికి రాలేదు. జస్ట్ అంతకు ముందే శిల్ప రామ్ని తన దగ్గరికి వచ్చేలాగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుందో తెలియని రామ్ కంగారుగా శిల్ప దగ్గరికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి సీతు డోర్ తీసుకుని లోపలికొచ్చింది. అతను వెంటనే శిల్పను తన నుంచి దూరంగా నెట్టేశాడు. సడన్ గా ఈ లోకంలోకి వచ్చిన సీతు తను ఏదో తప్పు చేసినట్లుగా, సారీ, మీ పర్మిషన్ లేకుండా మీ రూమ్లోకి వచ్చినందుకు క్షమించండి. నేను డోర్ కొట్టే వద్దాం అనుకున్నాను, కానీ శిల్ప పిలిచింది అన్న ఆనందంలో ఇలా వచ్చేసాను అని తనను వాళ్ళు తప్పుగా అనుకోకూడదని క్షమాపణ చెప్పి బయటికి వెళ్ళిపోయింది సీతు. ఏ సీతు, ఆగు, నువ్వు అనుకున్నట్టు ఇక్కడేం జరగట్లేదు. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే అని రామ్ ఏదో చెప్పబోయేటంతలో శిల్ప అతని చేయి పట్టుకుని ఆపేసింది. అది కాదు శిల్ప, ఆమెకు అర్థం కావడం లేదు, తను ఏదేదో ఊహించుకుంటోంది అని చెప్పాడు రామ్. ఊహించుకోని రామ్, ఆమె అపార్థం చేసుకుంటే నీకేంటి నష్టం? దాని గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? అయినా మన గురించి తనకు తెలుసు కదా. ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో తప్పేముంది? అనవసరంగా తనే మనిద్దరి జీవితం మధ్యలోకి వచ్చింది. అయినా తనేదో అనుకుంటుందని నువ్వెందుకు బాధపడుతున్నావు అని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నట్లుగా అడిగింది శిల్ప. నిజమే కదా, ఆమె ఏమనుకుంటే నాకెందుకు? నేను శిల్ప కలిసి ఉంటే ఆమె బాధపడుతుందని నేనెందుకు ఆలోచిస్తున్నాను మనసులో అనుకున్నాడు రామ్. రామ్, ఆమె ఏదో అపార్థం చేసుకుంటుందని నువ్వెందుకు భయపడుతున్నావు? అంటే నీకు సీతు అంటే ఇష్టం ఉందా? సీతుకి నువ్వు విడాకులు ఇవ్వాలనుకోవడం లేదా? నాకు అన్యాయం చేయాలనుకుంటున్నావా అని అడిగింది శిల్ప. నువ్వు చెప్పింది నిజమే శిల్ప, నేను ఆమె గురించి ఎందుకు ఆలోచించాలి? త్వరలో నేను సీతుకి విడాకులు ఇవ్వబోతున్నాను. నా జీవితం నా ఇష్టం. సరే, ఆమెని లోపలికి రమ్మని చెప్పు అన్నాడు రామ్. రామ్ సమాధానం విని లోపలి నవ్వుకుంది శిల్ప. ఇంకా రామ్ తన అధీనంలోనే ఉన్నాడు అని ఆమెకి కొంచెం గర్వంగా అనిపించింది. ఆమె బయటికి వెళ్లి తలుపు దగ్గర సైలెంట్ గా నిలబడి ఉన్న సీతుని చూసింది. శిల్ప సీతుతో, లోపలికి రా సీతు, పర్వాలేదు అని లోపలికి పిలిచింది శిల్ప. సీతు మౌనంగా తల ఊపి ఆమె వెనకానలే లోపలికి వెళ్ళింది. రామ్ సీతుతో, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకేం పని? అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని కోపంగా అడిగాడు. అప్పుడు శిల్ప కలగజేసుకొని, రామ్, సీతుని ఏమి అనొద్దు, నేనే ఆమెను రమ్మన్నాను అని చెప్పింది శిల్ప. రామ్ అర్థం కానట్లుగా శిల్ప వైపు చూశాడు. అవును రామ్, నువ్వెలాగో ఇంకో 6 నెలల తర్వాత తనకి విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నావు. ఆ విషయం ఆమెకు స్పష్టంగా తెలియాలి కదా, లేకపోతే నీ హృదయంలో తనకు చోటుందని అనుకునే అవకాశం ఉంది. తను నీ మీద లేనిపోని ఆశలు పెంచేసుకుంటుందేమో. అవన్నీ జరగకూడదు కదా. అందుకే అవన్నీ క్లియర్ చేద్దామని నేను సీతుని ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పింది శిల్ప. శిల్ప మాటలు విన్న సీతు ఒక్కసారి ఉలిక్కిపడింది. ఆమె రామ్ వైపు జాలిగా చూసింది. అతను విగ్రహంలా నిలబడ్డాడే గాని ఏమీ చెప్పలేదు. అంటే శిల్ప అభిప్రాయం అతని అభిప్రాయం ఒకటే అని అర్థం చేసుకుంది సీతు. రామ్ కూడా తనకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని అర్థమైంది సీతుకి. చూడు సీతు, నీకు నా బర్త్డే పార్టీలో జరిగింది ఒక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు.
దాని గురించి నీకు ఏమీ తెలిసి ఉండకపోవచ్చు, కానీ జరగకూడనిదే జరిగింది. అనుకోని పరిస్థితుల్లో మీ ఇద్దరు భార్యాభర్తలయ్యారు. కానీ మేమిద్దరం ఒకరిని ఒకరం మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాం. రామ్ ఇప్పటికీ ఎప్పటికీ నాతోటే కలిసి బతకాలి అనుకుంటున్నాడు. ఆ రోజు జరిగిన సంఘటన చూసి నీ మీద నాకు చాలా కోపం వచ్చిన మాట నిజమే, కానీ జరిగిన దాంట్లో నీ తప్పు లేకుండా నీ మీద కోపం తెచ్చుకోవడం అనవసరం అనిపించింది. అందుకే నీకు మెసేజ్ చేశాను. కేవలం అది మాత్రమే కాదు, నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అని చెప్పి ఆగింది శిల్ప. శిల్ప ఏం చెప్పబోతుందా అని రామ్ కూడా అయోమయంగా ఆమె వైపు చూశాడు. శిల్ప తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి కొన్ని పేపర్స్ ని బయటికి తీసింది. ఆమె వాటిని సీతు ముందు ఉంచింది. సీతు, దీని మీద సంతకం పెట్టు అని అడిగింది శిల్ప. అవి ఏం డాక్యుమెంట్స్ అని అయోమయంగా చూసింది సీతు, కానీ ఏమీ మాట్లాడలేదు. సీతు అలా అయోమయంగా చూడడం చూసి శిల్ప, అవి చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్, తీసుకొని చదువు అని చెప్పింది శిల్ప. సీతు కంగారుగా ఆ డాక్యుమెంట్స్ తీసి చదవడం మొదలుపెట్టింది. మొదట్లో ఏం చదవగానే ఆమె షాక్ కొట్టినట్టుగా నిలబడిపోయింది. ఒక్క క్షణం ఆమెకు గుండె ఆగిపోయినట్లుగా అనిపించింది. ఎందుకంటే అవి డైవర్స్ పేపర్స్. ఏంటి ఇదంతా? నన్ను సంతకం పెట్టమంటారా? నన్ను మీ జీవితం నుంచి పంపించేస్తారా అన్నట్లుగా రామ్ వైపు చూసింది సీతు. సీతు అలా చూడడం చూసి మళ్ళీ శిల్పనే మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ డాక్యుమెంట్స్ గురించి రామ్కి ఏమీ తెలియదు, నేనే తీసుకొచ్చాను అని సీతుతో చెప్పింది శిల్ప. రామ్, నువ్వు కూడా విను, ఇవి డైవర్స్ పేపర్స్. మనం ఇందాకే అనుకున్నాం కదా, సీతుకి డైవర్స్ ఇచ్చి 6 నెలల తర్వాత మనం పెళ్లి చేసుకుందామని. నువ్వెలాగూ 6 నెలల తర్వాత చేయాలనుకునే పని నేను ఇప్పుడే చేస్తున్నాను. 6 నెలల తర్వాత ఒకవేళ సీతు నీకు డైవర్స్ ఇవ్వడానికి నిరాకరిస్తే అప్పుడేంటి పరిస్థితి? అందుకే ముందే ఆమె నుంచి సైన్ తీసుకుంటున్నాను అని చెప్పింది శిల్ప. రామ్ కూడా సీతుకి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ సీతు కళ్ళల్లోకి చూస్తుంటే ఎందుకు అతనికి బాధగా అనిపించింది. శిల్ప, ఇప్పుడే ఇదంతా ఎందుకు? 6 నెలల తర్వాత ఆమె దగ్గర సంతకాలు తీసుకున్నాం. ఇప్పుడు ఇదంతా అవసరమా అన్నాడు రామ్. లేదు రామ్, మనం ఎవరిని అంత తొందరగా నమ్మకూడదు. అందుకే మనం ఇప్పుడే సైన్ తీసుకోవాలి. 6 నెలల తర్వాత ఎవరి అభిప్రాయాలు ఎలా మారతాయో మనకు తెలియదు కదా అంటూ సీతు వైపు తిరిగి, ఏంటలా చూస్తున్నావు? నీకు సైన్ చేయడం ఇష్టం లేదా అని కోపంగా అడిగింది శిల్ప. శిల్ప అంత కోపంగా చెప్పేటప్పటికి సీతు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారనేది నిజం. నేను మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను. నేను వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళడం సమంజసం కాదు. విడాకుల పత్రాల మీద సంతకం పెట్టడమే సరైన పని అనిపించింది. కానీ అకస్మాత్తుగా ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ గుర్తొచ్చింది. రేపు ఆ బిడ్డకు ఏం సమాధానం చెప్పాలి అనేది ఆమె ముందున్న ప్రశ్న. మనసు ఒకవైపు, నువ్వు గర్భవతివి అని రామ్తో చెప్పు, అప్పుడు రామ్ ఈ విడాకులకు అస్సలు ఒప్పుకోడు అని ఆమె మనసు చెప్తోంది. కానీ మెదడు మాత్రం, వద్దు సీతు, ఈ విషయం తెలిస్తే రామ్కి ఇంకా కోపం వస్తుంది. శిల్ప, రామ్ ఇద్దరు మూర్ఖులుగా మారిపోతారు. అప్పుడు వాళ్ళు నీ బిడ్డను నీకు దూరం చేయడానికి కూడా వెనుకాడరు. ఆ బిడ్డకు తల్లి తండ్రి అన్నీ నువ్వే అయి పెంచు అని చెబుతోంది మెదడు. సీతు ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఆమెకి ఒళ్ళు జలధరించింది. ఇంకొంచెంసేపు అక్కడే ఉంటే ఏడుపు వచ్చేలా ఉంది. కానీ తను ఏడుస్తున్నట్లు వాళ్ళకు తెలియకూడదు అనుకుంది సీతు. తన కన్నీళ్లను మనసులోనే దిగమింగి, సరే నేను సంతకం చేస్తాను అన్నది సీతు. సీతు ఈ విషయం చెప్పగానే శిల్ప చాలా సంతోషించింది. రామ్కి కూడా సంతోషంగా అనిపించింది. కానీ ఆ సంతోషం పూర్తిగా అన్నట్లుగా అనిపించలేదు. శిల్ప టేబుల్ పై ఉన్న పెన్ను తీసి సీతుకి ఇచ్చింది. సీతు పెన్ తీసుకొని చెప్పలేనంత భారంగా ఒక్క క్షణం రామ్ వైపు చూసింది. చివరి నిమిషంలోనైనా అతను ఆపుతాడేమో అనుకుంది. కానీ రామ్ విగ్రహంలో నిలబడి ఉన్నాడే కానీ ఏమీ చెప్పలేదు. ఇకేమీ ఆలోచించకుండా డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టేసింది సీతు. శిల్ప హుషారుగా ఆ పేపర్లను తీసుకొని, రామ్ ఇదిగో తీసుకో, దీని మీద నువ్వు కూడా సంతకం పెట్టు, ఇక మనకి ఏ సమస్య ఉండదు అని ఆ పేపర్లు రామ్కి అందించింది. రామ్ కూడా ఆ పేపర్లు తీసుకొని, నేను దీనికోసమే ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నాను అని చెప్పి పేపర్లపై సంతకం పెట్టేశాడు. రామ్ అలా మాట్లాడడంతో సీతు గుండె పగిలిపోయింది. అతను సంతకం పెట్టడానికి ఒక్క క్షణమన్నా ఆలోచిస్తాడనుకుంది. కానీ రామ్ ఏమీ ఆలోచించకుండా సంతకం పెట్టేశాడు. అది మరింత బాధకి గురి చేసింది సీతుని.
శిల్ప, నేనిక బయలుదేరతాను అన్నది సీతు. అలా చెబుతున్నప్పుడు ఆమె గొంతు పూడుకుపోయింది. హే సీతు, ఇప్పుడు నేను రామ్ ఇద్దరం కలిసి తినడానికి బయటికి వెళ్తున్నాం. సరదాగా నువ్వు కూడా మాతో పాటు రా. ఇప్పుడు మన మధ్య అంతా క్లియర్ అయిపోయింది కదా. ఎప్పటికీ నువ్వు నా ఫ్రెండ్వే అని అన్నది శిల్ప. వద్దు శిల్ప, నేను రాను. మీరిద్దరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. మీ మధ్యలో నేనెందుకు? మీ ఇద్దరు కలిసి వెళ్ళండి, నేను బయలుదేరతాను అని ఏటో చూస్తూ వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ చెప్పి వెళ్ళిపోయింది సీతు. సీతు తన కన్నీళ్లని వాళ్ళకి ఎంత కనపడకుండా దాచిపెడదామనుకున్నా రామ్ ఆమె ఏడవడం చూశాడు. ఆమె ఏడవడం చూసి తన హృదయం కూడా బాధతో మెలిపెట్టినట్లుగా అనిపించింది. సీతు వెనకే వెళ్లి ఆమెను ఓదార్చుదామని బలంగా అనిపించింది. కానీ శిల్ప అతన్ని వదిలిపెట్టలేదు. రామ్, మనం బయటికి వెళ్లి ఈ అకేషన్ ని ఎంజాయ్ చేయాలి. ఇకపై మనకి ఎవ్వరి అడ్డు లేదు. పద, బయటికి వెళ్లి ఈరోజు మనం అంతా తిరిగొద్దాం అన్నది శిల్ప. శిల్ప తన గురించి తను ఆలోచిస్తుందే కానీ ఎదుటి మనిషి పరిస్థితిని అర్థం చేసుకోదు. అతనికి ఇష్టం ఉందా లేదా అనే విషయం అర్థం చేసుకోకుండా అతనిని పట్టుకుని తనతో పాటు తీసుకువెళ్ళింది. ఆ రోజు సాయంత్రం రామ్ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. సీతు ఎక్కడా కనిపించలేదు. కొద్దిసేపు వెతికిన తర్వాత అసహనంగా సనా దగ్గరికి వెళ్ళి ఆమె ఎక్కడుంది అని సనాని అడిగాడు. సనా అయోమయంగా చూసింది. ఆమె అలా చూడడంతో రామ్కి మరింతగా కోపం వచ్చింది. సీతు ఎక్కడుంది? నేను నిన్నే అడుగుతున్నాను అని గట్టిగా అడిగాడు రామ్. అదేంటి బాస్, ఉదయం మేడం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని మిమ్మల్ని చూడ్డానికి ఆఫీస్కే వచ్చారు కదా. మేడం ఇంకా ఇంటికి రాకపోతే మీరిద్దరూ కలిసే ఉన్నారని, కలిసే ఇంటికి వస్తారని నేను అనుకుంటున్నాను అన్నది సనా. అంటే ఉదయం నుంచి సీతు ఇంటికి రాలేదా అని షాక్ అయ్యాడు రామ్. సీతు ఇంకా ఇంటికి రాలేదా? ఉదయమే నా ఆఫీస్ నుంచి వచ్చేసింది అని గట్టిగా అరిచాడు రామ్. అతని అరుపులకి భయపడిపోయింది సనా. ఆఫీస్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు ఏడుస్తున్న ఆమె మొహం కళ్లల్లో కనిపించింది రామ్కి. ఇప్పుడు ఇంకా ఇంటికి రాకపోవడంతో అతని భయం రెట్టింపైంది. అతనికి తెలియకుండానే ఆమె గురించి భయపడడం మొదలుపెట్టాడు. నీకెన్నిసార్లు చెప్పాను ఆమెను జాగ్రత్తగా చూసుకోమని? ఆమెను అసలు ఒంటరిగా ఎందుకు పంపించావు? తనని చూసుకోవడానికే కదా నిన్ను అపాయింట్ చేసింది అని సనాని అరిచాడు రామ్. సారీ బాస్, మేడం మీ దగ్గరకు వచ్చారనుకున్నాను, అందుకే నేను తనతో పాటు రాలేదు అని సనా కూడా కంగారుగా అంది. ఇక ఆమెతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేయాలి అనుకోలేదు రామ్. సనాని అరిచిన తర్వాత అతను గబగబా బయటికి వచ్చి తన కార్ తీసి సీతుని వెతకడానికి బయలుదేరాడు. అతను ఎంతో అసహించుకునే అతని భార్యని అతనే వెతుకుతున్నాడు. అతను వెతుకుతున్నది అతని భార్యనా లేక అతని బాధ్యతనా? సీతు ఏడుస్తుంటే రామ్ ఎందుకు తట్టుకోలేకపోయాడు? అది ప్రేమ లేకపోతే జాల? శిల్పను ప్రేమించిన వాడు సీతుని ఎలా ప్రేమిస్తాడు? మరైతే ఇప్పుడు అతను పడుతున్న ఆరాటం పేరేమిటి? ఈ ప్రశ్నలంటే సమాధానం కావాలి అంటే వింటూనే ఉండండి డ్రామా లవ్స్ సీత. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.